అమ్మను అంటే తిట్టకుండా ఉండాల్సి వస్తుంది. అత్తనంటే ఇంక ఏ ప్రాబ్లం ఉండదు, వాడు తిట్టి పడేసేయచ్చుగా, ఆడుకోవచ్చు వాళ్ళతోటి. తెప్పుకొచ్చినావా? నాకే ఇవి అయ్యో నేను వాళ్ళ మధ్యలోకి వస్తే మన సాడీలు చెప్పుకుంటారేమో ఇంటా. అమ్మా అనవసరంగా పని చేపించి అలసిపోయినామా. బాగా అయిపోయింది, పర్లేదు. బాగుందా గంప? మా అమ్మ చదివిచ్చింది, ఎవరో వస్తే అల్లిపించి పంపించింది. సో దీని నిండా కూరగాయలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంపను ఈరోజు ఓపెనింగ్ చేద్దాం, ఓకేనా? ఇదన్నమాట విషయం, ఇదే ఇంట్రో అనుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు గంప ఓపెనింగ్. అండ్ గంపలు ఎన్ని కూరగాయలు కడతాయో చూద్దాం, తెంపినాక మాట్లాడతా. అమ్మయ్య, టమాటాలు అయినాయి, వంకాయలు అయినాయి, తెంపేద్దాం. ఇట్లా ఖుషి అనమాట. హార్వెస్టింగ్ అనగానే సూపర్ ఉంటుంది. 2 టమాటాలు 4 వంకాయలు, పావు కిలో అవుతాయి కదా, చాలు రండి. ఇగో యాక్చువల్గా చెప్తా, వీళ్ళందరి పేరు చెప్తా. నేను ఏమనుకున్నానంటే తెంపి స్టోర్ పంపిద్దాం అనుకున్నా, వీళ్ళు కొట్టేటట్టున్నారు, అందుకే వీళ్ళకి ఇస్తా. ఓకే, షేన్లో కలిసిర్రా వీళ్ళు? ఒక్కరికన్నా కలవనీకి రాదు, తెంపనీకి రాదు. కలిసినట్టు చేసేమన్నా తెంపకపోయింటారు. అవునా? సరే, ఆ వీడియో ఇస్తా. అబ్బా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 . ఈ లెక్కనైతే ఇవ్వాల్సిందే, 2 టమాటాలు 4 వంకాయలు ఇవ్వాల్సిందే. సరే, వీళ్ళు మా వాళ్ళు నాకు తెలియకుండా ఈ చేనంతా క్లీన్ చేసారంటే ఇస్తా, సరేనా? చలో తెంపండి, ఇక తల ఓ సాలు పట్టుకొని తెంపండి. వాళ్ళు కొత్త వాళ్ళకి సంసారం తెలియద్దా? కొత్త కోడళ్ళు వాళ్ళందరూ, నేను అత్తను. అమ్మను అంటే తిట్టకుండా ఉండాల్సి వస్తుంది. అత్తనంటే ఇంక ఏ ప్రాబ్లం ఉండదు, వాడు తిట్టి పడేసేయచ్చుగా, ఆడుకోవచ్చు వాళ్ళతోటి. వాళ్ళు పక్కకు పోయి నా మీద సాడీలు చెప్పుకున్నా నేను పట్టించుకోవద్దు, ఎందుకంటే నేను అతను కదా. ఎట్లా నా కోడలు రా, నీళ్ళనే సాధించుకుంటూ కూర్చుంటా. మిడతల దండులాగా కోడళ్ళ దండు. నేను వాళ్ళ మధ్యలోకి వస్తే మన సాడీలు చెప్పుకుంటారేమో ఇంటా. మళ్ళీ నేను పక్కన ఉంటే ఏమన్నా చెప్పుకుంటే, అబ్బా నేనే బోని. ఒక్క నిమిషం, నా లక్కీ నెంబర్ 6 అబ్బా. 4 వేసిన, 2 ఇంకో 2 వేస్తా. 6 మా అమ్మ ఇచ్చిన గంపలు 6 వేసిన. 6 60,000 అన్ని కానీ అందరికి పంచుకొని ఎప్పుడు ఈ బుట్ట నిండని. అబ్బా, నేను ఇక గ్యాంగ్ లీడర్ లాగా నిలబడితే సరిపోతుంది. మా ఆయన అంటే ఈ మధ్య ఎక్కడికన్నా పోతే, ఎస్పెషల్లీ మా శశాంక్ పెళ్ళికి పోయినప్పుడు మొగ జెంట్స్ అందరు ఫోటోలు దిగినరు మాకు తెలపకుండా. సో అందుకే అప్పుడు చూసుకుంటే మా గ్యాంగ్ తక్కువ ఉందని లోపాయకార్య కుట్రవన్నీ ఈ నెల అందరినీ వీళ్ళనే రిక్రూట్ చేసుకున్నా. ఈ ముచ్చట మాత్రం మా ఆయనకు చెప్పకుండా. ఇక ఫస్ట్ చెట్టుకి ఇచ్చి పెట్టిర్రు, గా చెట్టుకి ఇచ్చి పెట్టిర్రు. అయ్యో ఒక్క కోడలన్నా చక్కగా లేదు. ఇప్పుడు అన్ని మళ్ళీ ఫస్ట్ లైన్కి వచ్చి ఒక్కొక్క చెట్టు తిప్పి చూడండి, ఓకే? ఇంకో 1-2 కిలోలు వెళ్తాయి నేను దిగితే. మళ్ళీ లైన్ పట్టుకుంటారు రండి. చెట్టు తిప్పాలని తెలియదు, వంకాయ చెట్టు ఎట్ట తెంపాలి? ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ నేను వస్తా. ఇక్కడ ఇండి ఎన్ని రకాల వంకాయలు నన్ను అడగద్దు. ఎన్ని కలర్లు ఉన్నాయో. అయిపోయినాయి, ఏమోండి టమాటాలు కడుక్కోండి. తెంపుకొచ్చినావా? నాకే ఇవి.
ఇగో అన్ని ఇంట్లో కలుపుతా, మళ్ళీ వాళ్ళతో నేర్పిస్తా, సరేనా? ఇప్పుడు ఇంటికి పోయి ఎందుకు లేట్ అయిందంటే వంకాయలు టమాటాలు అంటారు, వాళ్ళ ఆయనలు చూపి అంటే 4 అవి 2 చూపించాలి, అందరు షెంటింగ్ పడుతుంది అందరికీ. బాగా తెంపాను, పర్లేదు. ఆడే తెంపి నాకు ఇవ్వండి. ఏడ మంచిదాం పంచండి మీరు ఈ నుంచి ఆడదాకా. సీనియర్లు కేకులే కాదమ్మా, ఇవి కూడా పంచాలా? ఇట్లా 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 అని ఇస్తే అట్లా పెడతారు చూడు, ఆడ నుంచి ఇక్కడికి రా. కుప్ప అంగళ్ళు అమ్ముకొచ్చుకుని అందరికి ఎక్స్పీరియన్స్ వస్తే మనకి ఎప్పుడైనా సరే అంగళ్ళు అందరం కూర్చుందాం ఒకరోజు. అప్పుడే నేను ముందర కూర్చుంటే ఏం టెన్షన్ పడద్దు. ఓ పోండి, ఒక్కదాన్ని పెడుతుంది అమ్మా. అనవసరంగా పని చేపించి అలసిపోయినామా, చేపించి అలసిపోయినా. అర్రే ఒక్కరికొకరు కొట్లాడితే చూస్తామంటే ఒక్కరు కొట్లాడతలేరు. చేనులోనే పంచుకుంటున్నాం అబ్బా మేము. ఇప్పుడు ఎవరు కుప్పలు ఎవరెవరు ఏమేరుకుంటారు వేసుకోపోండి, పోండి ఎవరు వాళ్ళు తెచ్చుకోండి. నువ్వే ఫస్ట్ తీసుకో, సీనియర్లు. నేను ఈయనబ్బా. వైపోయిరా ఇక బాయా. ఓయ్ రండి, మీ కుప్పలు మీరు తీసుకోండి రండి. రాజు మీకు కూడా, మీ ఇద్దరికి స్పెషల్ రథసారథులు కాబట్టి. నాకది నా సంసారం కూడా పెద్దదమ్మా. వీళ్ళ ఆఫీస్ వాళ్ళు అందుకే మెల్లగా వచ్చారు. ఓకే బాయ్. చాలా అబ్బో పెద్ద వంకాయలు ఇచ్చి పెట్టారు నాకు. వీళ్ళు తెంపుకోమంటే ఒక్కరు తినారు తెలుసా, ఇంట్లో 3 ఫ్యామిలీలో వంకాయలు తినని వాళ్ళే ఉన్నారు. అయ్యో ఓకే బాయ్. ఖుషీలో పెద్ద గంప వచ్చినంత ఖుషీలో మా పిల్లలందరూ తీసుకుపోయినా ఖుషీలో మీకు బాయ్ చెప్తలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.